నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో సింహరాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో తెలియజేస్తారండి. సింహరాశి గురించి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటది. 2 రీజన్లు ఉన్నాయండి. ఒక్కటి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఆల్రెడీ. ఆల్రెడీ ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో వీళ్ళు ఎన్కౌంటర్ అవుతూ ఉన్నారు ఆల్రెడీ. ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో నేను పీరియాడికల్ గా చెప్తూ ఉంటాను. నేను రీసెర్చ్ లో చేసిన దాన్ని డే టు డే చాలా జాతకాలు, ఫ్యామిలీ జాతకాలు, హోల్ ఫ్యామిలీ చూపించుకుంటూ ఉంటాను నా దగ్గర. పర్టికులర్ యుఎస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా ఉంది, నచ్చింది, కనెక్టెడ్ అనిపించింది అనుకోండి, ఇమీడియట్ గా హోల్ ఫ్యామిలీ చెప్పుకుంటూ ఉంటాను. ఇలా హోల్ ఫ్యామిలీ అంతా చూసినప్పుడు కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఆ ఇంట్లో ఎవరికి ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది ఎవరికి అర్థం కాదు. ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారంతా. తండ్రి గురించి పిల్లలు, పిల్లల గురించి తండ్రి, ఈ తల్లి గురించి పిల్లలు, ఇలా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫుల్ గా అరుచుకోవటం, గొడవలు పట్టడం, ఒక్కళ్ళకి సరైన ఏకాభిప్రాయం కలవదు ఇంట్లో. కొన్నిసార్లు డ్రాస్టిక్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా అవకాశం ఉందండి. కొన్ని చెప్పకూడదు, బట్ అవి కూడా జరిగే అవకాశం ఉందండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రాశి గురించి ఆల్రెడీ అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి. అయితే కొంతలో కొంత వీళ్ళకి గురువు నిన్న మొన్నటి దాకా హెల్ప్ చేశారు. 11th హౌస్ లో ఉండి జాబ్ లో కానివ్వండి, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు, కొన్ని విషయాలు గురువు ఇచ్చే కారకత్వాల విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి రాబోయే ప్రాబ్లం ఏంటంటే, గురువు శని అనుకూలంగా లేడు, గురువు కూడాను అనుకూలంగా ఉండాలండి, ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు, కేర్ఫుల్ గా ఉండాలి. అందులోనే వీళ్ళకి రాశిలోని కేతు, ఆపోజిట్ లో రాహు ఉన్నారు. అంటే 4 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. వీళ్ళు చాలా సీరియస్ గా కేర్ఫుల్ గా ఉండాలి. లేదంటే వీళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆకాశంలో బ్లూ మూన్ అంటారు చూడండి, అది చూపించేసి చుక్కలను డే టైం చూపించేసి వీళ్ళని మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తద్వారా వీళ్ళు ప్రాబ్లమ్స్ లో పడిపోతారండి. అయితే మనం గురువు స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన గ్రంథాల్లో ఏమని చెప్పారు, వాటి మీనింగ్ ఎలా మన ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలని చూద్దాం. వీళ్ళకి ఫస్ట్ ఏమంటారంటే, శుభమూలో వేయచ్చైవ. ఒక వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అండి, శుభమూల వేయచ్చైవ. శుభ కార్యాల గురించి విపరీతంగా ధనం ఖర్చు పెడతారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పెళ్ళిళ్ళు, ఫారిన్ వెళ్ళటం, దానికి బ్యాంక్ లో లోన్లు అవి తీసుకోవటం, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళటము, ఇల్లు కట్టుకోవడం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు. నాకు ఇలా జాతకం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నారంటే అవునండి ఇల్లు కట్టుకున్నామని చెప్తారు. ఎలా కట్టుకుంటారు? అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటారు, లేదా పెద్ద పెద్ద లోన్లు పెట్టేసుకొని చేసుకుంటారు. అందుకని వచ్చిన శాలరీలో సగం అంతా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది శుభమూల వేయచ్చైవ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. ఆ ధనం ఎంత ఇలా స్థాయికి సంబంధించి కంటే 3 times 4 times ఎక్కువ అప్పులు చేసి కట్టేసుకుంటారు. అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? అప్పులు చేస్తారు కదా, మరి అప్పులో ఊరుకుంటారు కదా, అవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ లైన్ లో ఏం చెప్తారు? పాణి విక్రయ దోషణం. చాలా ఇంపార్టెంట్ మాట అండి. అంటే పాణి అంటే మనకి పూర్వకాలంలో పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, లేదా బాగా ఉపయోగపడే ఒక అసెట్, లేదంటే మనకి ఇల్లు కట్టుకున్నాం కదా, దానికి కాంపెన్సేట్ చేసుకోవడానికి వేరే ఒక స్థలం అమ్ముకోవటము, లేదంటే ఒక కారు అమ్ముకోవటము, ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంతా పెట్టుకోవటము, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. తద్వారా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి. సహజంగా అమ్ముకుంటే ఎవరు ఒప్పుకోరు, గొడవలు అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి విక్రయ దూషణం, అవి అమ్మటం ద్వారా వీళ్ళు దూషించబడతారు, గొడవలు అవుతాయి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్తారు? స్థాన భ్రష్టత్వం. ఇంత చేసినా గానీ కొన్నిసార్లు వీళ్ళు జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు దారిద్ర్యం, అంటే ఫైనాన్షియల్ గా ఫుల్ క్రైసిస్ లో పడిపోతారు. అంటే వచ్చే ఆదాయంలో తగ్గిపోతూ ఉంటుంది. ఒక పక్క ఈఎంఐలు, లోన్లన్నీ కట్టుకోవాలి, అప్పులు చేస్తున్నారు, అప్పులను తగడుగుతూ ఉంటారు. వీళ్ళు మొత్తం ఒక సూప్ లో పడిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ద్వాదశ స్థానికే గురువు అని చెప్తారు అనమాట. వీటితో పాటుగా వీళ్ళకని వస్తువులు అమ్మటం వల్ల
దూషించబడుతూ ఉంటారు. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. వీళ్ళ ఇది చుట్టుపక్కల. ఎందుకు చెప్తున్నానంటే, గురువు బలం తగ్గటంతోటి వీళ్ళకి ఏమవుతుందంటే విజ్డమ్ అంటారు, వివేకం అంటారు. అది సరిగ్గా పనిచేయదు వీళ్ళకి. డిస్టింగ్విష్ చేసుకోలేరు ఏది మంచి, ఏది చెడు అని. దీనికి తోడు శని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రెండిటి ఇబ్బంది కలయిక వల్ల వర్క్‌లో వీళ్ళని నమ్మించి మోసం చేసి వీళ్ళు హార్డ్ వర్క్ అంతా తీసేసుకొని బయటికి పంపించేస్తారు. అయ్యో! స్థాన భ్రష్టత్వం. హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన టైం అండి. అయితే వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏందంటేనండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా రాణిస్తారు. ఓకే. రెండోది లాంగివిటీ. వీళ్ళ ఆయుష్ చాలా బావుంటుంది. అంటే ఈ బాధలన్నీ పడాలంటే వాళ్ళు ఉండాలి కాబట్టి అందుకని ఆయుష్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకొక విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది రియల్ టైమ్‌లో చూసుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు విపరీతంగా చేస్తారు. డిసీజెస్ ఇవి కూడాను టీబీ, షుగర్, బీపీ ఇలా లాంగ్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటారు కదండీ. క్రోనికల్ డిసీజ్ అంటారు కదా. ఈ క్రోనికల్ డిసీజెస్ పాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేర్‌ఫుల్‌గా ఉండటం, డైట్ చేయటం చాలా ఇంపార్టెంట్. యెస్. సో, అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి ఒక విధంగా చూస్తే సింహరాశి వారికి. మరి అంటే మనం అలాంటి స్వీట్ కోటింగ్ వద్దండి. మొహాటం లేకుండా చెప్దాం. జాగ్రత్తగా ఉండండి. యెస్. ప్లీజ్ దూకుడు బీ వెరీ దూకుడుగా కేర్‌ఫుల్. బట్ డోంట్ వరీ, రెమెడీస్‌ని కూడా సూచిస్తారు. శ్రద్ధగా చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళకి రెమెడీ ఏందంటే నా నంబర్ చూసి కాల్ చేయాలండి. అంటే అంతేనంటారా? ఇది ఇలా చెప్పేది కాదు. మరి చాలా ఇంపార్టెంట్. ఇండివిడ్యువల్ జాతకం కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. తెలిసి తెలవకుండా యూట్యూబ్‌లో చెప్పి అరాకొరాగా చేసేదొద్దు. చక్కగా మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని థరోగా జాతకం చెక్ చేపించుకోండి. వితౌట్ ఎనీ ప్రిజుడిస్, వితౌట్ ఎనీ షుగర్ కోటింగ్స్, నథింగ్. యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ నెగెటివ్ న్యూస్, దే షుడ్ అండర్‌స్టాండ్. డేంజర్ అని అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని చక్కగా నిదానంగా వెళ్ళటమే నేర్చుకోవాలి. యెస్. ఇవంతా ఎందుకు ఇచ్చారంటే మనకు తెలుసుకుంటే మనల్ని ఫ్యూచర్‌కి ప్రిపేర్ అవ్వటం ఇంపార్టెంట్. సో, ఎప్పుడు చెప్పరు స్పెసిఫిక్‌గా. డెఫినిట్‌గా మీరు కాల్ చేసి కనెక్ట్ అవ్వాలి అని చాలా రేర్‌గా చెప్తా ఉంటారు. సో, ఇదే బిగ్గెస్ట్ రెమెడీ. మీ దాకా ఈ వీడియో వచ్చిందంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వెంటనే కాల్ చేయండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.